గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు రియల్ నెంబర్స్ కాన్సెప్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా చెక్ చేసుకోండి. కాంపోజిట్ నెంబర్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఈజ్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్. ఒక నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటారు. ఎగ్జాంపుల్ 6 తీసుకోండి. 6 కున్న ఫ్యాక్టర్స్ 1, 2, 3, 6. 24 తీసుకోండి. దానికి ఉన్న ఫ్యాక్టర్స్ 1, 2, 3, 4, 6, 8, 12, 24. ఓకే, ఒక నెంబర్కి 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటారు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఈజ్ కాల్డ్ ప్రైమ్ నెంబర్. ఒక నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ ఉంటే, అంటే ఇప్పుడు సపోజ్ 2 తీసుకున్నారు అనుకోండి, దానికి 1 and 2 అంటే ప్రతి నెంబర్కి 1 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. అండ్ అదే నెంబర్ మళ్ళీ ఫ్యాక్టర్ అయితే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటారు. అంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఈజ్ కాల్డ్ ద ప్రైమ్ నెంబర్. ఎగ్జాంపుల్ 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, so on. Okay, 1 is neither prime nor composite number. Okay, fundamental theorem of arithmetic. Every composite number can be expressed as a product of primes. అంటే ఒక కాంపోజిట్ నెంబర్ అంటే మీకు తెలుసు, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. ఇది ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద ఎక్స్ప్రెస్ చేసుకుంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ని మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద ఎక్స్ప్రెస్ చేయాలి. ఓకే, అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్. అంటే దాని తాలూకా ఫ్యాక్టరైజేషన్ అనేది యూనిక్గా, అంటే ఒకదానికి వచ్చిన ఫ్యాక్టర్స్ వాల్యూస్, అంటే సపోజ్ ఎగ్జాంపుల్తో చూస్తాం. సపోజ్ 8 ఉంది, 2 × 2 × 2 వచ్చింది, ఇది ఒక యూనిక్గా ఉంది. సపోజు 12 తీసుకున్నారు అనుకోండి, 2 × 2 × 3 ఇలాగనమాట. అంటే ఆ ఫ్యాక్టరైజేషన్ స్టైల్ వేరు, యూనిక్గా ఉంది, ఇది వేరేగా ఉంది. ఓకే, అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్. ఓకే, కాంపోజిట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. Okay, the prime factorization of a natural number is unique except for order of its orders. Okay, example చూడండి, 8 is a composite number. 8 తీసుకుంటే 2 × 2 × 2 that is equal to 2 cube. 32 తీసుకుంటే 2 × 2 × 2 × 2 power 5. ఇక్కడ 2 cube, అంటే ఇదొక యూనిక్గా ఉంది, ఇది యూనిక్గా ఉంది. ఈ రెండు కామన్గా ఎక్కడే ఉండవు. అంటే దీని తాలూకా ఫ్యాక్టరైజేషన్ వచ్చేసరికి 2 cube, దీని తాలూకా ఫ్యాక్టరైజేషన్ వచ్చేసరికి 2 power 5. అంటే ఇక్కడ మనం డెఫినేషన్ చూసుకుంటే composite number is equal to product of primes. Every composite number can be expressed as the product of primes. చూడండి, ఇది product of primes కింద ఎక్స్ప్రెస్ చేసాం. అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఇస్ యూనిక్. దీని తాలూకా ఫ్యాక్టరైజేషన్ చెక్ చేసుకుంటే ఇది 2 cube వచ్చింది, 2 power 5. అంటే ఏ రెంటికి కామన్గా ఏమి ఉండదండి. ఓకే, నెక్స్ట్ 100 తీసుకోండి. 100 తీసుకుంటే 2 square 5 square, ఇది కూడా యూనిక్, ఎక్కడ ఏది కామన్గా ఉండవు. అంటే దీని స్టైల్ వేరు, దీని స్టైల్ అన్నీ యూనిక్గా ఉంటాయి. 120, 2 cube 3 power 1, 5 power 1. Therefore factorization is unique. HCF and LCM using prime factorization method. HCF అంటే highest common factor. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఫైండ్ ద HCF ఆఫ్ 8, 12. అసలు 8 కున్న ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2, 4, 8 అండి, ఇది కాంపోజిట్ నెంబర్. 12 కున్న ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2, 3, 4, 6, 12. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవేవి కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 1 ఉంది, 2 ఉంది, 4 ఉంది. ఈ 3 కామన్ ఫ్యాక్టర్స్. బట్ ఇందులో హైయెస్ట్ ఏముందండి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఇస్ 4 అండి. దెర్ఫోర్ ఆన్సర్ ఇస్ 4. ఓకే, లీస్ట్ కామన్ మల్టిపుల్ LCM అంటారండి. LCM ఆఫ్ 8, 12. 8తో మల్టిప్లై చేసుకుంటే 8 1 = 6, 8, 8 2 = 16, 8 3 = 24, 12 2 = 24, 12 3 = 32, 12 3 = 36 అండి. ఓకే, 12 3 = 36, 48, సో ఆన్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఈ రెంట్లో కామన్గా ఉన్నది ఏముందండి? 24. దేర్ఫోర్ ఆన్సర్ వచ్చేసరికల్లా LCM 24 అండి. దీనికి ఇంకో మెథడ్ కూడా ఉంది, ఒకసారి చెక్ చేసుకుంటే 8 12 తీసుకోండి, 4తో మల్టిప్లై చేస్తే 4 2 = 4 3 = అంటే 4 × 2 × 3. దేర్ఫోర్ ఆన్సర్ ఇస్ 24. దేర్ఫోర్ LCM ఆఫ్ 8, 12 is 24. ఓకే, HCF ఎలా డెఫినేషన్ చేస్తారంటే ప్రొడక్ట్ ఆఫ్ ద లీస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. ప్రొడక్ట్ ఆఫ్ ద ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్.
LCM, product of the highest power of the each common prime factor. ఇక్కడ HCF దగ్గర least power of each common prime factor. LCM దగ్గర product of the highest power of the each common prime factor. ఓకే, ఎగ్జాంపుల్తో వెళ్దాం. ఓకే, ఫైండ్ ద HCF అండ్ LCM ఆఫ్ 80 and 300. 18 చేసుకుంటే 240 220 210 25 అంటే 2 power 4 5 power 1 వచ్చింది. 300 తీసుకుంటే 150 275 2 5 3 25 5 5 2 square 3 power 1 5 square వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ HCF చూద్దాం. HCF డెఫినేషన్ ఏంటి? లీస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ఫ్యాక్టర్. లీస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ఫ్యాక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో 2 power 4 ఉంది, ఇందులో 2 square ఉంది. లీస్ట్ పవర్, ఇందులో లీస్ట్ పవర్ ఎంత అవుతుందండి? 2 square రాయండి. అండ్ 3 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, అంటే రాయడానికి అవకాశం లేదు. ఇక్కడ 5 square ఉంది, ఇక్కడ 5 power 1 ఉంది, therefore 5 power 1 అంటే 2 square 4 into 5, therefore 20 is the answer. అకార్డింగ్ టు ద డెఫినేషన్ చూడండి, లీస్ట్ పవర్ ఆఫ్ ది ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. లీస్ట్ పవర్, ఓకే, లీస్ట్ పవర్ ఏంటో చూసుకోండి. ఇందులో 2 square, ఇక్కడ 2 power 4 ఉంది, therefore కామన్గా ఉండేది ఏంటి? 2 square లీస్ట్. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 లేదు, రాయడానికి అవకాశం లేదు. ఇక్కడ 5 square ఉంది, 5 power 1, therefore 4 into 5 20 ఆన్సర్. LCM ఆఫ్ 80 and 300. ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ది హైయెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. ఇక్కడ 2 power 4 హైయెస్ట్ పవర్ రాసాం, ఇక్కడ 3 power 1 ఉంది, 3 power 1 and 5 square, therefore 16 into 3 into 25, therefore 1200 is the answer. Okay, next find the HCF and LCM of 40 36 126. ఇక్కడ చెక్ చేసుకుంటే కామన్గా ఉండే లీస్ట్ ఫ్యాక్టర్ 2 ఉంది, ఇంకేం లేవు. 3 లేదు, ఇక్కడ 3 లేదు, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, బట్ 3 లేదు కాబట్టి ఓన్లీ 2. చెక్ చేసుకుంటే 5 ఉంది, ఇక్కడ 5 లేదు, ఇక్కడ 5 లేదు, దేర్ఫోర్ ఓన్లీ 2 మాత్రమే ఉంది కాబట్టి 2 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ LCM. LCM అంటే ఏంటి? హైయెస్ట్, డిఫరెన్స్ చూడండి, హైయెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. హైయెస్ట్ పవర్ 2 cube అండి, 3 square అండి, 5 power 1 అండి, 7 power 1 అండి. దేర్ఫోర్ 8 into 9 into 5 into 7 2520 is the answer. నెక్స్ట్ CBSE బోర్డ్ 10th CBSEలో పడిన ఒక 10th బోర్డులో పడిన ఒక ఎగ్జామ్, ఒక మోడల్. 3 alarm clocks rings their alarms at regular intervals 20 minutes 25 minutes 30 minutes respectively. ఓకే, 3 alarm clocks ఉన్నాయి, అవి ఒకటి 20 minutes 25 minutes 30 minutes రెస్పెక్టివ్లో అలారం క్లాక్స్ అనేవి రింగ్ అవుతాయి. ఇఫ్ దే ఫస్ట్ బీప్ టుగెదర్ ఎట్ 12 noon, అవి ఫస్ట్ బీప్ 12 noon దగ్గర అయితే నెక్స్ట్ బీప్ ఎప్పుడు అవుతుంది? ఎట్ వాట్ టైమ్ విల్ ద బీప్ అగైన్, మళ్ళీ నెక్స్ట్ బీప్ ఎప్పుడు అవుతుంది? ఎట్ ఏ టైం 20 25 30. LCM తీసుకుంటే 5 4 జా 5 5 జా 5 6 జా, 2తో చేసుకుంటే 2 2 జా 2 5 జా 2 3 జా. దేర్ఫోర్ ఆన్సర్ 5 square into 2 square into 3 300 అంటే 12 noon. 12 noon అంటే 12 దగ్గర అలారం రింగ్ అయింది కదండి, ఇక్కడ 12 noon దగ్గర. దేర్ఫోర్ 12 noon plus 300 minutes. 300 minutes అంటే 5 hours అండి. 12 plus 5 hours, 12 noon plus 5 hours. ఓకే, 5 PM దగ్గర మళ్ళీ అవి రింగ్ అవుతాయండి. ఓకే, నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ HCF అండ్ LCM. ఫర్ ఎనీ 2 positive integers A and B, HCF of A comma B into LCM of A comma B is equal to A comma B, A cross B, A cross B, A into B. ఓకే, అంటే HCF ఇంటూ, మీ ఫార్ములా మైండ్లో గుర్తుపెట్టుకోవడానికి ఏవో 2 నెంబర్లు ఇస్తున్నారు A and B, ఆ రెండు తాలూకా HCF, ఆ రెండు తాలూకా LCM is equal to AB. దిస్ ఈజ్ ద ఆన్సర్, AB. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎగ్జాంపుల్ చెక్ చేసుకుంటే 8 12 అనే 2 ఇంటిజర్స్ తీసుకున్నాను, వాటి తాలూకా HCF కడితే 4, LCM కడితే 24, ఆ రెండు మల్టిప్లై చేయండి. 4 into 12 96. ఓకే, వాడు ఇచ్చిన 2 నెంబర్లు 8 into 12 96. దేర్ఫోర్ వెరిఫికేషన్ ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ ద HCF అండ్ LCM ఆఫ్ 2 numbers ఆర్ 9, 360. ఒక 2 నెంబర్ల తాలూకా HCF 9, LCM 360 రెస్పెక్టివ్లీ. ఈ 1 number ఈజ్ 45, ఒక నెంబర్ వాడు ఇస్తాడు, దెన్ ఫైండ్ ద అదర్ నెంబర్. మన దగ్గర ఫార్ములా ఉంది చూడండి, HCF A comma B into LCM of A comma B is equal to A cross B or A into B ఫార్ములా. దేర్ఫోర్ 9 into 360 is equal to, ఫస్ట్ నెంబర్ని A అనుకోండి, దట్ ఈస్ ద 45. సెకండ్ నెంబర్ మనకు తెలియదు కాబట్టి దాన్ని B అనుకున్నాను, 45 into B. ఫార్ములా చూసుకోండి. దేర్ఫోర్ B is equal to 9 1 9 5
5 7 జా 5 2 జా, దేర్ఫోర్ సెకండ్ నెంబర్ ఇస్ ఈక్వల్ 72. మీరు ఒకసారి క్రాస్ మల్టిప్లై కూడా చేసుకోవచ్చు. ఇక్కడ 72 వచ్చింది కదండి, 72తో ఈ రెండు మల్టిప్లై చేసుకుని ఈ రెండు మల్టిప్లై చేయండి, మీకు వాల్యూ వచ్చేస్తుంది. దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ 745, బి ఈజ్ ఈక్వల్ 72. యూక్లిడ్ డివిజన్ లెమ్మా. Given positive integers a and b, there exists unique integers satisfying the condition a is equal to bq plus r, where r lies in the interval of 0 less than or equal to r less than b. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూసుకోండి. ఏ అనేదాన్ని డివిడెంట్ అంటారు, బి అనేదాన్ని డివైజర్ అంటారు, క్యూ అనేదాన్ని కోషియంట్ అంటారు, ఆర్ అనేదాన్ని రిమైండర్ అంటారు. ఓకే, ఒకసారి ఈ ఫ్రేమ్వర్క్ చూసుకోండి, మీకు తెలిసిందే. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే 7 అనేది తీసుకుంటే 2 3 జా 6 1, అంటే ఇక్కడ 7 అనేది డివిడెంట్, 7 అనేది డివిడెంట్. ఓకే, బి అనేది డివైజర్, 2 ఈజ్ ద డివైజర్ అండ్ 3 ఈజ్ ద కోషియంట్, ఆర్ ఈజ్ ద రిమైండర్, 1 ఈజ్ ద రిమైండర్. దేర్ఫోర్ ఇక్కడ వచ్చిన వాల్యూ రిమైండర్ అనేది ఎక్కడికి ఉండాలి, 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి అన్నాడు. దేర్ఫోర్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి, బి వాల్యూ 2 అండి. దేర్ఫోర్ కండిషన్ సాటిస్ఫైడ్లే చెక్ చేసుకోండి. 0 less than or equal to 1 less than 2 అంటే కండిషన్ given any two positive integers a and b, there exists unique integer satisfying the condition a is equal to bq plus r, where 0 less than or equal to r less than b. Okay, next rational numbers and their decimal expansions. ఇవి చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటాం, చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. 0.375 పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూలు ఉన్నాయండి, 3, దేర్ఫోర్ 3 zeros వేసుకోండి. 1 000 375/1000. 0.104 104/1000, 104/1000ని 10 క్యూబ్ అని రాశాను. 0.0875 దీన్ని ఎలా రాసుకోవచ్చండి, 875/10,000 1 2 3 4 పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూలు ఉన్నాయి చూసుకోండి. దేర్ఫోర్ 10^4 875/10^4. 23.3408 అంటే 233408 పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూలు ఉన్నాయండి, 4 వాల్యూలు ఉన్నాయి. దేర్ఫోర్ 10^4. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.